ಜಾರಿ ಕಲ್ಲಂತಯ್ಯಂದ ನೀ ಸೊಗಸೆ ಚೂಸಿ ಗುಂಡ ಜಾರಿ ಕಲ್ಲಂತಯ್ಯಂದ ಅರೆ మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం నేను కల్లా హొయలన్నీ ఓరచూపే చూసను. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళల ఆదర అభిమానాలు పొందుతున్నామా ఆడాల మజాక. సో లాస్ట్ మండే మన షోలో సెలబ్రిటీస్ వచ్చారు, గుర్తుందా? ఉమత్త అండ్ రాగినేత. అండ్ ఈ రోజు కూడా సెలబ్రిటీస్ రాబోతున్నారు, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నా మీద అభిమానంతో మా షోకి రాబోతున్నారు. వాళ్ళు ఎవరో నేను పేర్లు చెప్పా, వాళ్ళు వచ్చిన మీరు చూడండి, కత్తిలా ఉంటారు ఇద్దరు. పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. ఇటు సైడ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ చార్మింగ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ మహేశ్వరి ఉంది. మహేశ్వరి పక్కన మా వదిన భాగ్య. హాయ్ వదిన గారు, బాగున్నారా? సో వదిన 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 ఇద్దరు వదిన మరుదుల. మహేశ్వరికి పెళ్లి అయిపోయిందా? మహేశ్వరికి పెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? మరి వదినలో వచ్చిందిరా? అయింది. నువ్వు నాకు చెప్పకుండా మహేశ్వరిని చేసుకున్నావా? పెళ్ళి అయిందని చెప్పానా? నాతో అయిందని చెప్పానా? ఎట్టి బుర్రా. అయితే ఓకే. ఎప్పుడు తొందరపాటు. మీ పేరండి? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు మా ఆడల మజాకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us. రేపటి నుంచి మిస్ కాల్ ఇస్తా, కాలింగ్ కష్టం అవుతుంది. రైట్. అండ్ ఇట్ సైడ్ నిజంగా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది విత్ టాలెంట్ విత్ బ్యూటీ ఉన్నారు. అండ్ అందులో మా సౌమ్య. నిజంగా రవి, ఇన్ని రోజులకి నిజం చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ. బ్యూటీ విత్ బ్రెయిన్స్ రమ్యకు ఉందని చెప్తున్నా. పక్కన ఓకే, షీ ఇస్ మై ట్విన్ రమ్య. సౌమ్య రమ్య అంటే సిస్టర్స్, సిబ్లింగ్స్. వెరీ నైస్, సేమ్ ప్రింట్. రమ్య గారు ఏం చేస్తున్నారు? ఐటీలో జాబ్ చేస్తున్నా. ఐటీలో జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. అండ్ సిస్టర్స్ ఇటువైపు అండ్ వదిన మరదలు ఇటువైపు. సో గిఫ్ట్స్ ఉన్నాయి, ఆటలు పాటలు ఉన్నాయి. బాగా హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎంజాయ్ చేద్దాం. రెడీయా? కానీ మనం రెడీ ఉన్నాం, కానీ ఫస్ట్ పరిచయం చేసుకుంటాం కదా ఫస్ట్. సో అలా మీరు నేను పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు జోక్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్ కొడతారా, మీ ఇష్టం. ఎలా అయినా సరే నవ్వించి పరిచయం చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఎవరు? ఎలా నవ్వించినా మీరు నవ్వరు కదా. జోక్ అనేది లాస్ట్ లో మీరు జోక్ చెప్తున్నారా? మీరు జోక్ చెప్తున్నారా? మీరు జోక్ చెప్తారా? అయిపోయిన తర్వాత ఇగో ఒకసారి రెడీ, స్టార్ట్ చేయండి. మీరు చాలా అందంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ కాదు, అది నా ఓన్ డైలాగ్. నీకు మెసేజ్ లాగా చెప్తాను. ఓకే? వెరీ గుడ్. రెడీ, యాక్షన్. నేల మీద పడు, మేడ మీద పడు, నీళ్ళలో పడు, బురదలో పడు, కానీ ప్రేమలో మాత్రం పడకు. తట్టుకోలేవు, మాడిపోతావు. బురదలో పడితే కడుక్కోవచ్చు, కానీ ప్రేమలో పడితే కడుక్కోలేవు. పోతాయి అన్ని. కానీ చాలా బాగా చెప్పారు. కానీ మహేశ్వరి, నాకు చిన్న డౌట్. ఏంటో అది? నీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, రివెంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అసలు చాలా మందికి తెలియదు నీకు పెళ్ళయిందని. ఇదైతే బిస్కెట్ పాప ఉందని తెలుసు. పాప ఉందా? అవును, మా అన్నయ్య వాళ్ళ పాప.
అన్నయ్య వాళ్ళ పాప. ఎప్పుడైంది పెళ్లి? ఎలా అయింది? ఏమైనా సూమోలు లేచాయా? లేదు సుమోలు ఏం లేవలేదు. మరి కామ్ గా కూల్ గా అయిపోయింది. మహేశ్వర్య లేచిపోయింది. ఏంటి అడుగుతావు నువ్వు? అవునా, అలా జరిగిందా? ఇట్స్ లవ్ మ్యారేజ్ 1 year అవుతుంది. ఆమె చెప్పింది కరెక్టా? అది ఎందుకు నువ్వు కలుపుతున్నావు ఇక్కడ? మీరు హ్యాపీ ఉన్నారా లేదా? హ్యాపీ. అది ఇంపార్టెంట్. లేచిపోయినమా కూర్చున్నామా ఎవరు కావాలి? సౌమ్య గారు, ఇప్పుడు మీరు నాతో పరిచయం. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు బాలేబాబు గారి వీరాభిమాని. సో ఇలా నవ్వించబోతున్నారు. కానీ నేను ఒక నవ్వించను. ఒక క్వశ్చన్ అడుగుతా, మీరందరూ దానికి ఆన్సర్ బాగా బ్రెయిన్ ని యూజ్ చేసి చెప్పాలి. అమావాస్య రోజున 12 గంటలకి 2 ట్రక్కులు. నువ్వు మధ్యలో మాట్లాడకే, క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఎదురుకుండా వస్తున్నాయి, వాటికి హెడ్ లైట్స్ లేవు. వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, ఒక దాన్ని ఒకటి క్రాస్ వెళ్ళిపోయింది. ఎందుకు? వై? హౌ? ఎందుకంటే డ్రైవర్లకి లైసెన్స్ ఉంది కాబట్టి. నో, అది పగలపూట. అమావాస్య చెప్పే 12 చెప్పే రాత్రి ఉండదు కదా. నేను సెలబ్రిటీస్ వస్తే నేను మా ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తా ఇంకా బాగా నవ్వుకోవచ్చు అని. మా సెలబ్రిటీస్ ఇంత అద్భుతమైన జోకులు చెప్తారని నాకు తెలియదు. బాగా నవ్వించు. వాళ్ళు నవ్వారు, నువ్వు నవ్వలేదు. ఏడవలేక నవ్వుతున్నా. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ ఆడాల మజాకాలో ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఏంటంటే టైం లిమిట్ 90 seconds, అంటే 1.5 minute టైం ఇస్తాను. మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఒక పదం ఇస్తాను. ఆ పదం గురించి నాకు చెప్పాలి, కానీ ఎక్కడ కూడా ఆ పదాన్ని మీరు తీసుకురాకూడదు. ఓకేనా? ఆ పదాన్ని వాడకుండా పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా, బాగా ఇంట్రెస్టింగ్ గా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఎవరైతే తక్కువ టైమ్స్ ఆ పదాన్ని వాడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. వాళ్ళకు గిఫ్ట్. ఓకేనా? వెరీ క్లియర్. సో లెట్స్ స్టార్ట్ విత్ వెరీ టాకెటివ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ మహేశ్వరి. You're right. Very talkative and entertaining. సౌమ్య. సో సౌమ్య, రమ్య మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి. ఒక్కరు మాట్లాడితే ఏమో ఓవర్ ల్యాపింగ్ కాకుండా మీ ఇద్దరు కలిసి మాట్లాడండి. అండ్ మీకు ఇచ్చే రసాత్మకమైన టాపిక్ తలుచుకుంటేనే అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఏంటో తెలుసా? ఏమిటి? మునక్కాయ. ఓకేనా? మునక్కాయ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. 90 seconds స్టార్ట్స్ నౌ. నేను నీకు ఒక అద్భుతమైన వెజిటేబుల్ గురించి చెప్తాను. ఓకే సరేనా? అది మన రవి లాగా బాగా పొడుగ్గా ఉంటది, మహేశ్వరిలా సన్నంగా ఉంటుంది. యా. అండ్ ఇక్కడ యూనో పరిసరాల లాగా బాగా పచ్చగా కూడా ఉంటుంది. జనాలకి అంటే ఎస్పెషల్లీ మగవాళ్ళకి చాలా అవసరమైంది. సాంబార్ లో వేసుకుంటారు, బాగా కోసి కోసి వేస్తారు. అది బాగా ఉడకాలి, అది తింటే మగవాళ్ళకి బాగా కోడిగుడ్లు. గుడ్లతో పాటు కూడా దాని కాంబినేషన్ బాగుంటుంది. కానీ కూర కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా అది ప్రతి చోట దొరుకుతుంది. 10 రూపాయలకి ఒకటి దొరుకుతుంది అనుకోండి. ఈ మధ్యన రేట్లు బాగా పెరిగిపోయాయి. తప్పు. మీకు ఆ టాపిక్ అర్థం కాలేదు, నేను ఇచ్చింది అర్థం కాలేదు. మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు? రేపటి రోజు నేను పిల్లలు పుట్టడానికి బాగా బలంగా ఉండాలనుకో. అర్థమైంది దేని గురించి మాట్లాడుతున్నారు. అదేంటో చెప్పుకో. అదే అలాగా సన్నగా పొడవుగా ఉంటది, దానమ్మ షాకే. అదే కదా? అదే అది ఇలా పై నుంచి వెళ్లాడుతుంది, ఒక్కొక్కసారి కింద నుంచి కూడా. దాని వల్ల ఉపయోగాలు ఏంటి? తింటే బాగా మీ కడుపు క్లీన్ అవుతుంది, బలం వస్తుంది. కడుపు క్లీన్ అవుతుందా? ఏందో టాయిలెట్ క్లీనింగ్ బ్రష్ అయ్యింది. సరే. ఆ తర్వాత కడుపులోకి వెళ్ళి అది బాగా క్లీన్ చేస్తుంది చీపురులాగా. అది తింటే నీకు ఇలా పొట్ట పెరగకుండా. ఎవరు తినరే? నువ్వు చీపురులు తింటావని ఇప్పటివరకు తెలియదు సౌమ్య. వెరీ గుడ్, సూపర్. 90 seconds ఓవర్. కానీ మునక్కాయని ఎన్నిసార్లు వాడారో తెలుసా? చెప్పురా చెప్పరా. అదే అడుగుతున్నా, తెలుసా ఎవరికైనా ఎన్నిసార్లు వాడారో? వాడలేదు అసలు. సూపర్, వెరీ నైస్. రమ్య, సౌమ్య, సేమ్యాలు బాగా ఆడారు ఈ రౌండ్. మహి, మీరు నేను ఇచ్చే టాపిక్ వాడకుండా దాని గురించి చెప్పాలి, ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఓకేనా? వీళ్ళకంటే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి చూడు. అండ్ యువర్ టాపిక్ ఇస్ వెరీ సింపుల్, లవబుల్ సినిమా. యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ.
రోజు హీరో హీరోయిన్ దానికి షూటింగ్ కి వెళ్తూ ఉంటారు కదా, బాగా బిజీ ఉంటాయి, క్యారీ వ్యాన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందరూ బిజీగా ఉంటారు. గురించి కాదు, సినిమా గురించి. అందరూ బిజీగా ఉంటారు. అసలు ఎంత వర్క్ చేస్తే గానీ అట్లా అవుట్పుట్ ఒకటి బయటికి రాదనమాట. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన బాహుబలి కానివ్వండి, అండ్ చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో సూర్య మూవీస్ అండ్ అందరూ పని చేస్తుంటారు, కెమెరాస్ ఉంటాయి, అండ్ మంచి మంచి ఫుడ్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఎమోషనల్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అందులో మేము చెప్పింది అందులోనే ఉన్నారు, తను అందులోనే ఉంది, తిను అందులోనే. మీరెందుకు రావట్లేదు అందులో? చిన్నప్పటి నుంచే ఉన్నారు దేంట్లో? ఇప్పుడు అందులో మీరు ఎందులో ఉన్నారు? అందులోనే మేము కూడా ఉన్నాం. అందులో అందులోనే అసలు ప్రభాస్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. దేంట్లో చేస్తాడు ప్రభాస్? ఉన్నారు, అందులోనే చేస్తాడు. కొత్త కోణంతో, కొత్త ధనంతో, జరుగుతున్న కరెంట్ అఫైర్స్ తోటి అన్నిటిని కలిపి మూవీ ఐటమ్ సాంగ్స్ ఉంటారు, ఐటమ్లు ఉంటారు. 90 సెకండ్స్. నేను టాపిక్ ఇచ్చింది దాంట్లో కాదు, సినిమా. మరి సినిమా రావద్దన్నారు కదా, మూవీస్ కూడా రావద్దన్నాను కదా. సినిమా అన్నారు, ఇంగ్లీష్ లో రాకూడదని చెప్పలేదు. అందుకే నేను బ్యూటీ అండ్ బ్రెయిన్ అంట, నిన్నట్టు బ్యూటీ అంట. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ ది విన్నర్ ఇస్ అక్క చెల్లెళ్ళు. ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. సో ఆడాలమ్మ జరకలో ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇవాళ ఎపిసోడ్ లో అండ్ విన్నర్ ఇస్ అక్క చెల్లెళ్ళు. కానీ ఇప్పుడైతే మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం, దట్ ఇస్ కలర్ఫుల్ చిలక. సూపర్. సో కలర్ఫుల్ చిలకలో మన ఆడియన్స్ కి గిఫ్ట్స్ ఇస్తాం అనమాట. సో ఎందుకు గిఫ్ట్స్ ఇస్తాము అనేది చెప్తా. ఫస్ట్ అయితే నేను నలుగురిని సెలెక్ట్ చేస్తా, వాక్ చేస్తారు, ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పిస్తే వాళ్ళకి ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్తాం. రెడీ? సో లెట్ మీ సెలెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక పాట వస్తుంది, వయ్యారంగా బ్యూటిఫుల్ గా అలా నడుకుతా అలా ముందుకెళ్ళి ఒక పోజ్ ఇచ్చేసి మళ్ళీ అదే స్పీడ్ తో వెనక్కి వచ్చేయండి. అప్పుడు టాస్క్ ఏంటో మాట్లాడుకుందాం. రెడీ? మ్యూజిక్. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఇది తెక్కిన వంతేనే ఇది సెన్సేషన్ ఎన్ని చూపుల ఉన్నది అంటే ఎందుకు డాక్టర్ కి చూపెట్టట్లేదు మీరు? మీకు నిద్రలో నడిచే అలవాటు ఉందని నాకు ఇవాళ తెలుసు. అసలు ఆంటీ గారు వెరీ నైస్, అందంగా నచ్చారు, వెరీ గుడ్. అంటే నేను ఇక్కడ నడకలో ఫిక్స్ చేసుకున్నా, ఎవరైతే మంచి మ్యాచింగ్ గాజులు వేసుకున్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని. ఎందుకంటే గాజుల సవ్వడి అలా వంట చేసేటప్పుడు గాజుల సౌండ్ వస్తుంటే ఏ మగాడైనా. అయితే ఒక్కసారి గాజులు చూపెట్టండి. ఇక్కడ ఆరెంజ్ వైట్ వెరీ గుడ్. ఇక్కడ బ్లూ గోల్డ్. ఒక్కసారి అందరు ముందు పెట్టండి గాజులు.
సౌండ్ ఏది బాగా వస్తుంది? బాగున్నాయి. రైట్. సో ఫైనల్ గా ఆడియన్సే చెప్తారు ఎవరు గాజులు అందంగా ఉన్నాయో. ఇక్కడ మా పిన్ని మా పెద్దమ్మ అది తక్కువ గాజులు వేసుకున్నారు, మ్యాచింగ్ కూడా ఉండే. బట్ ఇక్కడ మాత్రం పండగ సంక్రాంతి దసరా ఉన్నాయి. ఒక్కసారి గాజులు పైకి పెట్టండి. ఆడియన్స్ ఎంతమంది ఈవిడికి ఓటేస్తారు చేతులు ఎత్తండి. 1 2 3 4. వెరీ గుడ్. ఇప్పుడు ఈవిడికి ఎంతమంది ఓటేస్తారో ఎత్తండి. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళొచ్చు. అయ్యో సూపర్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. వెరీ నైస్. సో కలర్ఫుల్ చిలకలో గిఫ్ట్ ఇవ్వడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ రౌండ్. దాని పేరేంటో తెలుసా? సూపర్ మచ్చే. సో గేమ్ స్టార్ట్ చేద్దాం, కానీ దానికంటే ముందు సౌమ్య గారు బాలయ్య బాబు గారి డైలాగ్ కొడితే వినాలని ఉంది. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will trouble you. Don't trouble me because I am not the trouble. I am the truth. I am the truth. ఇప్పుడు సౌమ్య గారి టాస్క్ అయిపోయింది కదా. ఇప్పుడు మహేశ్వరి నన్ను ఇమిటేట్ చేయాలి. నిన్ను ఇమిటేట్ చేయాలా? ఎస్. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. హాయ్ హలో, ఆడాల మజాక గేమ్ షోకి వచ్చేయండి, విచ్చేయండి. విచ్చేయండా? వచ్చేయండి, మా పురస్కారాలు ఫుడ్ తినండి, ముక్కు తుడుచుకోండి, చీమలు తీయండి. వచ్చేయండి, తుడుచుకోండి, ముక్కు చూడండి. ఏంటిది? ఇది కాదు, ఆడాల మజాక అంటే ఏముంటది? 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 ఏముండదని అడగండి. అది ఆడాల మజాక గేమ్ షో. ఫైనల్ గా ఇప్పుడు సూపర్ మచ్ గేమ్ ఆడబోతున్నాము. ఓకే, ఏం లేదు, ఇదేంటి? అట్లా కాదు కదా. దీని వల్ల ఒక 3 ఉపయోగాలు చెప్పు మహేశ్వరి, కొంచెం లేంది వాడి. అట్ల కొర్రతో తన్నొచ్చు, వాత పెట్టొచ్చు, మొగుండి కొట్టొచ్చు, ఇంకా ఇంకా దోశలు వేసుకోవచ్చు, దోశలు తీయచ్చు, చపాతీ కాల్చొచ్చు, రూల్ ఏమైనా పడిపోతే టైట్ చేయొచ్చు. అట్లా కాడుతున్నా. ఇంకా నీలాంటి వాళ్ళని నాకు తన్నొచ్చు. దీంతో పెనం మీద అట్టు కాలిపోతే దాన్ని గోకొచ్చు. దీని వల్ల ఉపయోగం చాలా ఉంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈపు గోక్కోవచ్చు. గేమ్ లోకి వద్దాము. ఇప్పుడు టీమ్ లో 2 ఉన్నారు కదా, ఒక్కొక్కరి చేతిలో 2 అట్లకాడలు ఇస్తాం. ఓకేనా? అటువైపు దూరంగా బాస్కెట్ ఉంది, ఇక్కడ స్ట్రెస్ బాల్స్. మీరు స్ట్రెస్ బాల్స్ ని అట్లకాడుతో తీసుకొని అలా బౌన్స్ చేస్తే అవతల వైపు ఉన్న పార్టిసిపెంట్ అట్లకాడుతో ఆ బాల్ ని పట్టుకొని ఆ బాస్కెట్ లో వేస్తారు. పట్టుకొని బుట్టలు వేయడం మీకు కష్టం కాదండి, మీకు చిన్నప్పటి నుంచి మీకు అలవాటు. బుట్టలు వేసుకుందామంటే అది మెల్లగా, నేను ఇక్కడే ఉన్నా, మెల్లగా ఏడు. అర్థమైంది కదా? ఎవరు ఫస్ట్ ఆడతారు, మీరా మీరా? ఎప్పుడు మేము ఫస్ట్. వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి మీరు సెకండ్ ఆడతారు, మీరు ఫస్ట్ ఆడతారు. పెద్దక్క వేస్తుంది, చిన్న చెల్లి పట్టుకొని బాస్కెట్ లో పెడుతుంది బాల్. రెడీ? ఓకే, రెడీ. యువర్ 1 minute starts in 3 2 1 go. హే చల్లో చల్లో ఆమే గాడి చల్లో ఆరే సంచల్లో హమేషా పలపల దారుల్లో స్విస్ స్పెయిన్ చెకేసి వైనో డైనో ఓవేసి టాటా బైనో చమేద్దాం బచ్చే వలపల్లో కొలంబియా కొకేన్ వలలా, అరేబియా సంద్రం వలలా, గెలీలియో వలలా, మిసిసిపి నదిలో చేపలా, ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. వెరీ గుడ్. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. టైమ్ అప్. టైం అప్. ఓకే, సో సోము అండ్ రాము. రాము.
టోటల్ గా you're not getting your balls, huh? ఐ గాట్ ఇట్ ఫైనల్. సో 1 2 3 4 బాల్స్ వేశారు. సో మహేశ్వరి ఇక్కడ రెడీగా ఉంది. టార్గెట్ 5 మహేశ్వరి టీమ్ కి. వదిన మరదల్లో ఆల్ ది బెస్ట్. సో ఎవరు అక్కడ పట్టుకుంటున్నారు? వెరీ గుడ్, వెళ్ళిపోండి. Come on, Mahi. देखेंगे होता है या नहीं. Your 90 seconds starts in 3 2 1 go. हे चलो चलो हमें गाड़ी चलो हमारे साथ चलो पुलगारुल्ला स्विस स्पेन डाइनो ओवीसी टाटा बाय बाय चमेदम కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి వలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో Very good, Mahi. మనలాంటి జంటలేదే శివ టీవీ ఎదురుగా నిల్చొని మీసం తిప్పు. మీ ఆవిడ గెలిచింది. చూసారు కదండి, సౌమ్య మహేశ్వరిలో ఎవరు బుట్టలు బాగా పట్టేస్తారో తెలుస్తుంది కదా. 1 2 3 4 5 అండ్ టోటల్ గా 6 వేసి కంగ్రాచులేషన్. చూస్తారు కదా ఆడల మజాకలు. రేపు కూడా నవ్వులు గ్యారంటీడ్, గ్లామర్ గ్యారంటీడ్, ఫన్ గ్యారంటీడ్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ లెన్ కీప్ స్మైలింగ్. బై బై. బల 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 మగాడి గో బల 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 మగాడి గో బల 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 మగాడి గో బల 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 మగాడి గో. మీకు అందరూ ఇప్పుడు చాలా మంది బొకేస్ ఇచ్చుంటారుగా. బొకేస్ మేము ఇచ్చే బొకే డిఫరెంట్. ఏంటది? క్యాలీఫ్లవర్. చేపలు పట్టడం కాదు కాదు కాదు. చికెన్ మటన్ తినడం. పడిపోయానిలా పడిపోయానిలా నేనే నీకు పడిపోయానిలా. నాకు తెలుసు మీరు రైతు బజార్లో పని చేస్తున్నారు. మా ఇల్లంతా రైతు బజార్ లో ఉంటది ఎప్పుడు రెడీ. అవునా? రండి బాబా.